ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోనే పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం పెద్ద ఎత్తున కార్యకర్తలకు ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. కార్యకర్తలతో మాట్లాడదాం. ఈ విజయాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని తెలుసుకున్నాం. ఎలా అనిపిస్తుందమ్మా? ఈ రోజు మాకు నిజమైన పండుగ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఈ రోజు చాలా చాలా సంతోషమైనది. చంద్రబాబు నాయుడు ఈ విధంగా చూడాలని మేము కోరుకున్నాం. మా కోరిక ఫలించింది. చంద్రబాబు నాయుడు కష్టం ఫలించింది. ఆంధ్ర మొత్తం ఏకమైంది. ఆంధ్ర మొత్తం ఏకమయ్యి రేపు రాబోయే రోజు సీఎం చంద్రబాబు నాయుడు సంతకం పెడుతున్నారు. మేము కోరుకున్నది అదే. చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఇది ఊహించిన విజయం కన్నా ఎక్కువ సీట్లు రావడం కూడా జరిగింది. దాదాపు 150+ సీట్లతో తెలుగుదేశం పార్టీ కూడా విజయకేతనం కూడా ఎగరైపోతుంది. ఐదేళ్ల కష్టమండి మాది. 5 ఏళ్ల మనోవేదన, ఈ బాధ అండి. ఈరోజు మాకు ఒక పండుగలాగా మా వాతావరణం ఉందండి. బాబు గారు సీఎం కావాలని 5 ఏళ్ల నుంచి తప్పించిపోయామండి. ఆ సైకో ఏం చేస్తాడో నా తండ్రి అని టెన్షన్ పడి 5 ఏళ్ళు. ఈరోజు మాకు చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ 5 ఏళ్ళు తిండి తిన బుద్ధి కాలేదు, నిద్రపోవ బుద్ధి కాలేదు, ఏదీ చేయబుద్ధి కాలేదండి. ఈరోజు మాకు మా దేవుడు సీఎం అవుతున్నది అది చాలండి. ఇంకా ఏం మాట. 151 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ విజయకేతనం కూడా ఎగరైపోతుంది. ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని అందించారు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు. దీని గురించి మీరేమంటారు? మా ప్రాణాలు పణంగా పెట్టి ఆయన కోసం ఎండనక వాననక తిరిగినామండి. ఆ దేవుడు కూడా అలానే తిరిగి ఈరోజు మేము సీఎంని చేసుకునేదాకా నిద్రపోవద్దని సంకల్పంతో సీఎం చేసుకున్నామండి. ఇది ఎవరిది కాదండి, మేము అందరము కార్యకర్తలము, బాబు గారు అందరం కలిసి చేసుకున్న నిర్ణయమండి. ఈ బాధ ఈ సంతోషంతో మాట్లాడలేకపోతున్నామండి. ఇది దేవుడు స్క్రిప్ట్ మళ్ళీ రివర్స్ రాశాడా? దేవుడు స్క్రిప్ట్ రివర్స్ రాశాడు. ఎలా అనిపిస్తుంది ఈ విషయం? ఎలా మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనిపిస్తుంది. మంచి పరిపాలన, మంచి పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకొని ఇప్పటికే విజయాన్ని కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుపుతున్నారు. వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుస్తున్నాం. దాదాపు 150+ సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయం కేతనం ఎగరైపోతుంది. ఎలా అనిపిస్తుంది ఈ విజయం చూస్తాం? చాలా ఆనందంగా ఉంది. మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి, వెలుగు చూపిస్తున్నారు అని మేమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో చంద్రబాబు నాయుడు మౌనం వహించాడన్నారు. మౌనం వెనక ఎంత పెద్ద విజయం దాగింది అనుకోవచ్చు. మౌనం వెనకాల ఈ విజయాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఇవాళ మేము గెలవబోతున్న 160 పైన సీట్లే దీనికి నిదర్శనం. ఎక్కడైతే 23 సీట్ల దగ్గర ఏదైతే హేళన చేశారో అదే 23 సీట్ల దగ్గర వైఎస్ఆర్సీపీ ఆగిపోవటం, దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రజల అభిప్రాయం, వాళ్ళు సైలెంట్గా ఓటు వేసి వాళ్ళ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపించారు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళా మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని మేము మనసారా నారా చంద్రబాబు నాయుడు గారికి విజయం చేకూర్చాలని, లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.